దేవుని పరదేశు. దేవుని పరదేశు. దేవుని పరదేశ్ అంటే అన్నది ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దామండి. చెవి గలవాడు ఆత్మ సంగమతో చెప్పుతున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును నిత్తును. ఇప్పుడు ఏమంటుండంటే చెవి కలిగిన వాడు అంటాడు. చెవి కలిగిన వాడు అంటే బాహ్య సంబంధమైన చెవులున్న వారి కోసం కాదు, దేవుని యొక్క వాక్యం విని దాన్ని అనుసరించే మనసున్న వారికి చెబుతున్నాడు దేవుడు. బాహ్య సంబంధమైన చెవులు అందరికీ ఉంటాయి. ఆ ఉంటే లాభం ఏంటి? దేవుని వాక్యం వినాలి అన్న మనసు ఉండాలి కదా. ఆ మనసు లేకపోయినప్పుడు చెవులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి చెవి గలవాడు అంటే దేవుని మాట విని దాని ప్రకారంగా బ్రతకాలనుకున్న వారితో చెప్తున్నాడు. ఏమని? చెవి గలవాడు ఆత్మ సంగముతో చెబుతున్న మాట వినుగాక, జయించిన వానికి, జయించినవాడు దేన్ని? సాతానును జయించినవాడు, నేత్రాస, శరీరాస, జీవపడంబాన్ని జయించినవాడు. జయించాలి. సాతానుకి మనం లొంగిపోకూడదు. దాన్ని ఏం చేయాలి? మనం జయించాలి. అలా జయించిన వానికి ఏమని చెప్తున్నాడంటే, దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపునెత్తును. దేవుని పరదేశం ఉంది. దేవుని పరదేశంలో ఏమున్నాయట? జీవ వృక్ష ఫలములు ఉన్నాయట. ఆ జీవవృక్ష ఫలములు ఎవరికి తినేస్తాడట దేవుడట? ఇదిగో దేవుని కొరకు బ్రతికిన వారిని, దేవుని కొరకు భక్తిగా జీవించిన వారికి జీవవృక్ష ఫలాలు తినేస్తానంటాడు. అయితే ఇక్కడ ఒక వరడు కనిపిస్తుంది మనకు. ఏంటి ఆ వరడు అంటే? దేవుని పరదేశం అంటాడు. అసలు దేవుని పరదేశం అంటే ఏంటి? పరదేశం అన్నటువంటి మాట మనం మొదట విన్నాం. ఎక్కడ? భూమి మీద ఉన్న మనకు బైబిల్ గ్రంథంలో 3 లోకాల కోసం మనకు బాగా తెలుసు. 1 పరలోకం, 2 భూలోకం, భూమి కింద ఉన్నదే పాతాళ లోకం. ఆ పాతాళ లోకంలో కూడా చాలా స్థలాలు ఉన్నాయి. 1 నెమ్మది పొందే స్థలం, వేదన పొందే స్థలం. ఆ రెండిటికి మధ్యన అగాధం ఉంది. అది కట్టిక చీకట గల బిలం అన్నాడనమాట బైబిల్లో. అంటే పాతాళ లోకములో ఏముందంటే నెమ్మది పొందే స్థలం ఉంది. ఆ నెమ్మది పొందే స్థలంలో ఎవరుంటున్నారు అంటే భూమి మీద దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులు, భక్తి పరులు అక్కడ నెమ్మది పొందుతున్నారు, విశ్రాంతి పొందుతున్నారు. అయితే ఇక్కడ మనకి ఏంటి? దేవుని పరదేశు. అసలు దేవుని పరదేశు అంటే ఏంటి? అలాగే భూమి మీద కూడా చాలామంది ఈ పేరు పెట్టుకుంటుంటారు. దేనికి తెలుసా? హోటల్స్కి, అలాగే ఇళ్లకు, వాళ్ళు పెద్ద పెద్ద విల్లాలకు, బంగ్లాలకు కూడా ఈ పేర్లు పెట్టుకుంటుంటారు. ఏమని? ప్యారడైజ్ అంటారు. ప్యారడైజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? పరదేశు. ఇలా చాలామంది తమ ఇంటికి ఎవరైనా ఆహ్వానించినప్పుడు చెబుతున్న మాటలు మనకు తెలుసు. బంధువులతో అనే మాటలు, స్నేహితులతో అనే మాటలు ఏమంటే, ఇదే మా చిన్న ప్యారడైజ్ అండి అంటారు. అంటే ఇదే చిన్న పరదేశు అని అంటుంటారు. అలా మాట్లాడుతుంటారు. హోటల్స్కి పరదేశు, అదే ప్యారడైజ్ అని పెడుతుంటారు పేర్లు. ఇంతకీ పరదేశు అంటే ఏంటి? అసలు ఆ పరదేశంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, యెషయా గ్రంథము ఒకసారి మనం చూద్దాం. 57వ అధ్యాయం అండి. 1వ వచనం 2వ వచనాలు మనం చదువుకుందాం. నీతిమంతులట నశించుట చూసి ఎవరును దానిని మనసు పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. భక్తులైన వారినట దేవుడు ఏం చేస్తున్నాడట? తీసుకుంటున్నాడట తన దగ్గరికి అట. అంటే భక్తులను కూడా దేవుడు తీసుకుంటాడా? తీసుకుంటాడు. భక్తిహీనులను తీసేస్తాడు, అలాగే భక్తి పరులను కూడా తీసుకుంటాడు తన దగ్గరికి. తన ఇష్టం అది. వాళ్ళట కీడి చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారు. కీడి చూడరు నీతిమంతులు. మరణం తాత్కాలికమైన నిద్ర ఉంటుంది తప్ప కీడు ఉండదు. కీడంటే ఏంది? నరకం, అగ్నిగుండం వారికి ఉండదు, కీడు ఉండదన్నమాట. కీడు చూడకుండా వారట కొనుపబడుచున్నారు. వారు విశ్రాంతిలోనికి ప్రవేశించుచున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నీతిమంతులంతా భూమి మీద దేవుని నమ్మి విశ్వాసంతో బ్రతికినటువంటి భక్తులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు. అదే మనం ఏమన్నామంటే పరదైసు, నెమ్మది పొందే చోటు, స్థలం అన్నాం. అంటే భక్తి పరులకు ఏముంది? నెమ్మది పొందే స్థలం దేవుడు సిద్ధపరిచాడు. అలాగే మరొక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో కూడా, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. అచ్చట అంతటి నుండి ఎప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. వ్రాయమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. వారు తమ ప్రయాసను మాని ఏం పొందుకుంటారట?
విశ్రాంతి పొందుకుంటారట. ఎవరు? ప్రభువునందు మృతులైన వారు. అందరూ కాదు, చాలామంది మృతులవుతున్నారు. వాళ్ళు ఏంటంటే రకరకాలుగా గొడవలు, దెబ్బలాటలు, రకరకాల కార్యక్రమాలలో ఉండి ప్రభువు నమ్మక, విశ్వసించక, భక్తిగా బ్రతకక పోతున్నారు. అలాంటి వారు ధన్యులు కాదు. అలాంటి వారికి దేవుడు ఇస్తున్న విశ్రాంతి, నెమ్మది దొరకదు. ఎవరికి విశ్రాంతి, ఎవరికి నెమ్మది అంటే ప్రభువునందు మృతులైన మృతులు, ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. ప్రభువునందు అంటే మనం మరణించేటప్పటికీ మనిషి ఎన్నో అపరాధాలు, మనిషి ఎన్నో పొరపాట్లు జరిగిపోతుంటాయి మనిషి జీవితంలో. అయితే మరణించే సమయానికి మనం ఎవరినందు ఉండాలా? ప్రభువునందు ఉండాలా. ప్రభువు మీద విశ్వాసం, భక్తి ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ప్రభువు కొరకు కష్టపడతారో, ఎవరైతే ప్రభువును ప్రకటిస్తారో, ప్రభువు కొరకు ప్రయాసపడతారో వారట ఎక్కడికి వెళ్ళిపోతారట? పరదైసు, విశ్రాంతిలోకి వెళ్ళిపోతారట. మరి విశ్రాంతి అవసరమా అంటే విశ్రాంతి అవసరమని తండ్రి అయిన దేవుడే 6 దినాలు కష్టపడి సృష్టిని చేశాడట. 7వ దినమున విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడట. ఆయనే విశ్రాంతి పొందుకున్నాడు. విశ్రాంతి అంత గొప్పదా అంటే చాలా గొప్పదా. విశ్రాంతి, రెస్ట్ యొక్క విలువ ఎవరు తెలుసా? ఊరి మీద ఖాళీగా ఉండి ఉంటారు, వాళ్ళకి ఈ విలువ తెలియదండి. ఎవరైతే బాగా కష్టపడతారో రోజంతా వాళ్ళకు తెలుస్తుందండి. అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. కష్టం అనగానే కేవలం పార పట్టుకొని పొలంలోకి వెళ్తే అది మాత్రమే కష్టం కాదు. కొంతమంది ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు, కొంతమంది స్కూల్కి వెళ్తుంటారు, అక్కడ పాఠాలు చెప్తుంటారు. వర్క్ అన్నది ఏంటంటే ఫిజికల్గా ఉంటుంది, అలాగే మెంటల్గా, మానసికంగా ఉంటుంది అన్నమాట. ఇలా కష్టపడి అలసిపోయిన వారికి దాని విలువ ఏంటో తెలుస్తుందండి. కొంతమంది లారీ డ్రైవర్లు ఏం చేస్తుంటారంటే 2-3 రోజులు ఏంటంటే చాలా లాంగ్ డ్రైవింగ్ వెళ్ళిపోతారు ఏవైనా వస్తువులు తీసుకొని. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ వస్తువులు అక్కడ డెలివరీ చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా కొన్ని వస్తువులు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తుంటారన్నమాట. మొత్తానికి 4-5 రోజులు వాళ్ళకి ఏముండదంటే సరిగ్గా నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదు, జర్నీ. అలాంటి వారు వచ్చేటప్పుడు ఏంటంటే వెంటనే కొంచెం స్నానం చేసి భోజనం చేసి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు? విశ్రాంతిలోకి, నిద్రలోకి వెళ్ళిపోవాలనుకుంటారు. అలాగే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, భార్య అంతా కూడా జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళకి మెలకువ రాకుండా, పిల్లలు శబ్దం చేయకుండా, ఎవరు వారికి మళ్ళా లేపకుండా ఉండడానికి ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటారు, విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి విశ్రాంతి అన్నది అవసరం. విశ్రాంతి లేకపోయింది అనుకోండి ఏమైపోతామంటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంటుంది. అంటే మనిషికి విశ్రాంతి, రెస్ట్ అన్నది చాలా అవసరం. కాబట్టి విశ్రాంతి ఇస్తానంటున్నాడు దేవుడు. ఎవరికి విశ్రాంతి అంటే ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు, వారికి ఏమేస్తున్నాడు దేవుడు? విశ్రాంతి. నా కొరకు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కాబట్టి వారికి ఏం కావాలట? విశ్రాంతి కావాలన్నాడు. ఈ లోకంలో మనం చూస్తుంటాం, హోటల్స్ ఉంటాయి. హోటల్స్కి ఏమని పెట్టుంటారు అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏంటని? ప్యారడైజ్ అంటే ప్యారడైజ్. ఎందుకు వాళ్ళు ప్యారడైజ్ అని పెట్టారు, పరదేశ్ అని పెట్టుకున్నారంటే, ఇదిగో సార్ మీరు రకరకాల టెన్షన్స్తో చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, మీ టెన్షన్స్ అంతా పక్కన పెట్టి ఇదిగో మా హోటల్కి వచ్చి మీరు విశ్రాంతి తీసుకోండి, రెస్ట్ తీసుకోండి అంటే హోటల్స్ వారు కూడా మనకి ఏం తీసుకోమంటున్నారు? రెస్ట్ తీసుకోమంటున్నారు. అలాగే మరి మనుషులుగా మనందరికీ ఏం అవసరం అవుతుంది అంటే రెస్ట్ అవసరం అవుతుంటుంది. అప్పుడప్పుడు కొంతమంది ఏంటంటే చాలామంది ఫామ్ హౌస్లు కట్టుకుంటుంటారు. ఇల్లు ఉన్నప్పటికీ రెస్ట్ కోసం ఎక్కడ కట్టుకుంటుంటారు అంటే ఫామ్ హౌస్ కట్టుకుంటుంటారు. అక్కడ పెద్ద గార్డెన్ ఉంటుంది, విశాలమైనటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక హౌస్ కట్టుకొని అక్కడికి వెళ్ళి బయట చైర్లు వేసుకొని కూర్చుంటుంటారు. గాలి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతటిని ఏంటంటే ఆస్వాదిస్తుంటారు. అదేంటది? వారికి విశ్రాంతి తీసుకునే స్థలం. ఇప్పుడు మనుషులుగా మనందరికీ టెన్షన్లు, ఒత్తిడులు, వీటి నుంచి విశ్రాంతి పొందడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే భూమి మీద దేవుని కొరకు కష్టపడిన వారందరి కొరకు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కూడా విశ్రాంతి స్థలాన్ని ఏర్పాటు చేశాడు. పాతాళ లోకంలో పరదేశు అక్కడ ఏర్పాటు చేశాడు. మరి మనుషులుగా మనకు విశ్రాంతి ఉన్నప్పుడు మరి దేవునికి విశ్రాంతి స్థలం అవసరమలే చెప్పండి? ఆయనకే అవసరమే కదా. ఆయనకి టెన్షన్ లేవా? పోనీ మనమేమనుకుంటాం, ఎప్పుడు మన కోసమే ఆలోచించుకుంటూ ఉంటాం. మనకే బాధలు, మనకే కష్టాలు, మనకే సమస్యలు, మనకే టెన్షన్లు అనుకుంటాం. కానీ మనకంటే ఎక్కువ టెన్షన్ ఎవరికో తెలుసా? దేవునికండి. ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించము. ఆయన బాధ ఎవరికి చెప్పుకుంటాం? ఇప్పుడు మనమైతే పక్కింటి వాళ్ళు చెప్పుకుంటాం, వదిన నా పరిస్థితి ఇలాగ ఉంది, తమ్ముడు నా బాధ ఎలా ఉంది అని ఇరుగున పొరుగున ఉన్న వాళ్ళు చెప్పుకుంటాం. దేవుడు ఎవరో చెప్పుకుంటున్నారు? ఆకాశమా ఆలకించము, భూమి శివయుగ్గము, నేను పిల్లలను కని వారిని గొప్పవారిగా చేశాను. వారిని మీద తిరగబడలేదండి మనిషి దేవుడి మీద. ఎవరైనా తిన్నగా ఉన్నారా? ఒకరైనా? అందరూ తిరగబడినవారండి. అందుకే అంటాడు అక్కడ
ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. ఎద్దు తన కామందును ఎరిగినండి. రంగారామ గారు దున్నేసి పొలంలోనూ ఎడ్లు ఉప్పేశారనుకోండి, తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతాయి అవి? ఈయన ఈ లోపల ఏంటంటే చెరువులోనూ బావులోనూ ఎక్కడో కాలు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్తాడు. ఈ లోపలికి ఆల్రెడీ ఏవి వెళ్ళిపోయి ఉంటాయి? ఆ ఎడ్లు తిన్నగా వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళ ఇంటికి, ఆ తోటకి. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వారి దొడ్డి తెలుసుకుంటుంది. గాడిదండి బట్టలు కానీ ఎట్టేసామండి చెరువు దగ్గర బట్టలు కానీ భుజం మీద వాటి గాడిద మీద వేసామంటే తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ గాడిద? తిన్నగా తన యజమాని ఇంటికి యజమాని తన వెనకాల ఉండక్కర్లే, లేకపోయినా తనంతట తానే తిన్నగా వెళ్ళిపోద్దండి. ఎంత పద్ధతిగా ఉంటుంది సృష్టి, ప్రకృతి అన్నీ బాగా పనిచేస్తుంది, అన్నీ బాగే ఉన్నాయి, అన్నీ తిన్నగా ఉన్నాయి, ఇవి తిరగబడడం లేదండి సృష్టి. ఒకడంటాడు దేవుడు ఎక్కడున్నాడు, స్వర్గం ఎక్కడ ఉందో చూపించు అంటాడు, ఒకడు నరకం ఏది చూపించు అంటాడు. ఇలా విపరీతమైనటువంటి మాటలు, శాస్త్రలు. కాబట్టి దేవుడు ఏంటంటే ఎలాగున్నాడంటే టెన్షన్తో ఉన్నాడు. ఆయనకు కూడా ఏం అవసరము? విశ్రాంతి అవసరం అండి. మరి దేవునికి విశ్రాంతి స్థలం మరి ఎక్కడ ఉంది? ఎందుకంటే అందరూ విశ్రాంతి కోరుకుంటారండి, నెమ్మది కోరుకుంటారు. అంటే అందరూ కూడా ఏంటంటే నెమ్మది ఎక్కడుంటారో అక్కడే ఉండడానికి ఇష్టపడతారు, రెస్ట్ కోరుకుంటుంది. మన శరీరం కూడా ఏం కోరుకుంటుంది? రెస్ట్ కావాలి దీనికి. మరి దేవుడికి కూడా ఏమవసరం అంటే ఆయన కూడా నెమ్మది కావాలి, ఆయనకి రెస్ట్ కావాలి. మరి ఆయన రెస్ట్ తీసుకునే స్థలం ఎక్కడ అంటే ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఎలా ఉంటుందో దేవుని పరదైసు కోసం మాట్లాడుతున్నాడు కదా. 2వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం కదమ్మా. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెబుతున్న మాట వినుగాక, జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. పరదేశు, దేవుని పరదేశంలో ఏముందట? జీవ వృక్ష ఫలం ఉందట. జీవవృక్ష ఫలం ఉంది అంటే దేవుని పరదేశు అంటే ఖచ్చితంగా ఏముండాలి అక్కడ? జీవ వృక్ష ఫలం. ఇంతకీ జీవవృక్ష ఫలం ఎక్కడుంది అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అంటే ఈ జీవవృక్ష ఫలం ఎక్కడ ఉంటుందో దేవుని పరదేశం అక్కడే ఉంది. ఇంతకీ దేవుని ఈ జీవవృక్ష ఫలం ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే మనకు ఎక్కడైతే అక్కడ కనిపించదు. వేప చెట్టు అనుకో ఎక్కడైతే అక్కడ కనిపిస్తుంది, మర్రి చెట్టు అనుకో అది కూడా ఎక్కడైతే అక్కడ కనిపిస్తుంది. కానీ ఏం చెట్టు అన్నాడు ఇక్కడ? జీవవృక్ష ఫలం. ఇది ఎక్కడ కనిపిస్తుంది అని మనం అలాగెళ్తే మొట్టమొదటగా మనకు ఏదోను తోటలో కనిపిస్తుంది. ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత దేవుడు తినొద్దన్న పండు తిన్న తర్వాత ఏదోను మనం తోట నుంచి ఏం చేస్తాడు? బయటికి గెంటేస్తాడు. గెంటేసిన తర్వాత మరలా వారు వచ్చి ఆ ఏదోను తోటలో ఉన్న జీవవృక్ష ఫలములు తిని నిత్యము బ్రతుకుతారేమో ఏమో అని ఏం చేస్తారో తెలుసా? వారు అందులోకి రాకుండా ఆ ఫలాన్ని తినకుండా ఆ ఖడ్గ జ్వాలలను అంటే ఏదోను వనం తోటలో మనం చూస్తాం దేన్ని? జీవ వృక్ష ఫలం. ఆ తర్వాత నోవాహు దినాల్లో ఏమైందంటే మొత్తం జలప్రలయము వచ్చింది. ఆ జలప్రలయంలో ఏమైందంటే ఆ జీవవృక్ష ఫలం కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఈ జీవవృక్ష ఫలం ఉందా? ఉంది. మరి ఎక్కడుంది అని మనం ఆలోచించబోయే ముందుగా మరొక మాట ఈ సందర్భాన్ని ఉద్దేశించి చూద్దామమ్మ. ప్రకటన గ్రంథంలోనే 21వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 21 2వ వచనమమ్మ. నేను నూతనమైన యెరూషలేమును అనగా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితేనే. ఇక్కడ ఏమంటుండంటే నూతనమైన యెరూషలేము అంటున్నాడు, పరిశుద్ధ పట్టణం అంటున్నాడు. ఇంతకీ ఈ నూతనమైన యెరూషలేము, నూతనమైన పట్టణం ఏది? యెరూషలేము కాదు, ముందున్నటువంటి యెరూషలేము కాదు. ఎందుకంటే అది శాపగ్రస్తమైనటువంటి యెరూషలేముగా మారిపోయింది. కాబట్టి ఇదేమన్నాడు? నూతనమైన యెరూషలేము అంటాడు, పరిశుద్ధ పట్టణం అంటున్నాడు. ఈ పరిశుద్ధ పట్టణం అంటే ఏంటి? ఈ నూతనమైన యెరూషలేము అంటే ఏంటి? అదేంటో కాదండి. నూతనమైన యెరూషలేమన్నా పరిశుద్ధ పట్టణం అన్నా అది సంఘమే. అంటే ఈ పదాలు బాగా మీకు అర్థం కావాలి. ఎందుకంటే వాక్యం నేర్చుకునేటప్పుడు చెబుతున్నప్పుడు వింటున్న మీరు శ్రద్ధగా మనసులో భద్రపరచుకోవాలి. ఎందుకంటే మరొక సందర్భంలో విషయం మరలా వస్తుంది, మీకు ఉన్నంగా నేర్చుకోవాలని. ఎందుకంటే లేఖనంలో ఎందు మీకు నిత్య జీవము కలదు. అంటే మనం పరలోకానికి వెళ్ళేది తీసుకెళ్ళేది ఏంటో తెలుసా అండి? వాక్యమే తీసుకెళ్తుందండి. మరి వాక్యమే మనకు పరలోకానికి తీసుకువెళ్ళినప్పుడు వాక్యం మీద మనకు ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి. అదేంటంటే మనకు లోకములో ఉన్న అన్నిటి మీద అవగాహన ఉంటుంది, ప్రతి దాని మీద పరిశోధన ఉంటుంది.
కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎందుకో అండి చాలామంది ఏం చేస్తుంటారంటే చాలా అశ్రద్ధ కనపరుస్తుంటారు. ఎందుకో వాళ్ళకి బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అనాసక్తి, ఆసక్తి కనిపించదు. ఎందుకంటే నీవు పరలోకానికి వెళ్ళాలి అంటే ఒక్కటే, ఏదేది వాక్యం. నాకు పరలోకం వద్దు అనుకుంటే మనం ఏం చేయలేం. నాకు పరలోకం కావాలి అంటే ఏం సంపాదించుకోవాలి నువ్వు? గత వారం చెప్పాను కదా, వెండి బంగారములు సంపాదించుకుంటా కంటే ఏది సంపాదించుకోవాలా? వాక్యం సంపాదించుకో. ఎందుకు మనం ఈ మీటింగులు, సభలు, గృహ కూడుకులు ఇవన్నీ దేనికోసం అంటే, దేనికోసం చెప్పండి? ఊరికే కాదు, మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి, మన తండ్రి దగ్గరికి చేరుకోవాలి. అలా చేరుకోవాలని మనకు చేర్చేది ఏంటంటే వాక్యం. కాబట్టి వాక్యం పట్ల అవగాహన ఉండాలి. ఇక్కడ పరిశుద్ధ పట్టణం అన్నా, నూతనమైన యెరూషలేం, పాత యెరూషలేం కదా, నూతనమైన యెరూషలేం అన్నా దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే అది సంఘం. ఒకసారి ఇంకా మీకు అర్థం కావాలి అంటే హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. ఇప్పుడైతే సియోను కొండను జీవమగల దేవుని పట్టణమునకు, జీవమగల దేవుని పట్టణం అన్నాడు. అదే దేవుని పరదేశం అన్నా, దేవుని పట్టణం అన్నా ఇవన్నీ ఒకే కోవకు వస్తాయి, ఒకే అర్థాన్ని ఇస్తుంటాయండి. అనగా దేవుని పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, జ్యేష్ఠుల సంఘం అన్నాడు, పైన పట్టణం అన్నాడు, యెరూషలేము అన్నాడు. ఇవన్నిటికీ ఇంకోసం మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? సంఘం అన్నాడు, జ్యేష్ఠుల సంఘం అన్నాడు అన్నమాట. అంటే సంఘం అన్న, ఈ నూతన యెరూషలేము అన్న, పరిశుద్ధ పట్టణం అన్న ఒక్కటే, అదే సంఘం. ఈ సంఘంలో ఏముంటాయి? ఇంకా మనం చూస్తే పరదేశం అన్నాడు కదా, ఆ పరదేశంలో ఏముంటాయి, అసలు సంఘంలో ఏముంటాయి అని మనం చూస్తే ఏమన్నాడు ఇక్కడ? మనం దేవుని పరదేశంలో ఏముంటాయి అని చదువుకున్నాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో జీవ వృక్ష ఫలం అంటాడు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మరోదారికి వచ్చేసరికి జీవ జలము అంటాడు. ప్రకటన గ్రంథంలోనే మనం ఒకసారి చూద్దాం, 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 1వ వచనము 2వ వచనాన్ని మనం చూస్తే, మరియు స్ఫటికం వలె మెరయనట్టి జీవ జలముల నది దేవుని యొద్ద నుండి, గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి అన్నాడు అన్నమాట. జీవ జలముల నది అన్నాడు. అంటే దేవుని పరదేశంలో ఏముంటాయి? జీవ వృక్షఫలం ఉంటుంది, అలాగే జీవ జలముల నది అన్నాడు. మీకు అర్థం కావాలా? అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటుంది? అదే దేవుని పరదేశం. అలాగే పట్టణం అన్నాడు. ఇవన్నీ ఒకే చోట ఉన్నవండి, ఒకే దగ్గర ఉన్నవి. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి జీవ నది అన్నాడు. జీవనది అంటే దేన్ని అంటారు? ఇప్పుడు 365 రోజులు నీరు పారుతూనే ఉంటుంది. దానికి వర్షంతో పని లేదు, వర్షం పడినా పడకపోయినా అది ప్రవహిస్తూనే, దాన్ని ఏమన్నారు? జీవ నది అన్నారు. మరి జీవనదులు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి. మనం యమున, గంగ, బ్రహ్మపుత్ర వీటిని ఏమంటాం? మనం జీవ నదులు అంటాం. అలాగే దేవుని పరదేశంలో ఏమున్నాయట? జీవ వృక్షఫలం అన్నాడు, జీవ నదులు ఉంటాయి అక్కడ. కిందకు వచ్చేసరికి 2వ వచనం మనం చూస్తే, ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షములుండును, అది నెలకు ఫలించు 12 కాపులు కాయను, ఆ వృక్షం యొక్క ఆకులు జనులు స్వస్థపరచుటకై వినియోగించెదరు. జీవ జలములు అన్నాడు, జీవ నది అన్నాడు, అది ప్రవహిస్తుంది అంటున్నాడు. అది పట్టణం మధ్యన ఏంటంటే ప్రవహిస్తుంటుంది అన్నాడు. 2 వైపులా జీవ వృక్ష ఫలములు ఉంటాయి అన్నాడు. ఇంతకీ ఇది ఎక్కడ? ఇది ఉండే చోటు జీవ జలములు ఎక్కడ దొరుకుతాయి? జీవ జలములు ఉండే చోటు ఎక్కడ అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ ఏంటంటే నీళ్ళ కోసం వస్తుంది. ఎక్కడికి? ఎండవేళ బావి దగ్గరికి వస్తుందండి. బావి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అక్కడ యేసుక్రీస్తు వారు, అమ్మా దాహం వేస్తుందమ్మా, కొంచెం నీరిస్తావా అంటాడు. అందుకు ఆమె ఏమన్నది? మీరు యూదులు, మేము సమరయులము. అంటే మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు, మేము కొంచెం చిన్న స్థాయిలో ఉన్నాం, మీకు మాకు సాంగత్యం లేదు కదా, మీరు మాకు నీరు అడగడం ఏంటయ్యా అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడమ్మా. ఏంటా మాట? యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువు. ఆయన ఏమంటాడు యేసుక్రీస్తు వారు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడను దప్పికొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా నుండునని ఆమెతో చెప్పాను. నేనిచ్చు నీళ్లు తాగేవాడు ఎప్పుడు దప్పికొనడు. నీవిచ్చిన నీళ్లు తాగితే మళ్ళీ ఏమవుతుంది? దాహమేస్తుంది. కానీ నేనిచ్చే నీరు తాగితాడు ఎప్పుడు
దప్పిక దాహమే వేయదు. ఎక్కడ దాహం వేయదు చెప్పండి? దేవుని రాజ్యములో. మనకు దాహం వేస్తుంది, అక్కడ ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, సూర్యుడు ఎండైనను ఉండదు అంటాడు. అంటే ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళారంటే దేన్ని తాగారు? భూమి మీద జీవ జలములు తాగేవాడు అక్కడికి వెళ్ళిపోతాడు. మరి దప్పిక ఉండదు, అక్కడ దాహం ఉండదు. అంటే ఇంతకీ ఈ మాటలు ఆయన చెబుతుంటే ఆమె ఏమనుకుంటుందో తెలుసా? ఆమె కూడా నీళ్ళు కోసం, అయ్యా నేను ఎంత కష్టపడి చాలా దూరం వస్తున్నాను, ఒకసారి ఆ నీళ్ళు మాకు కూడా ఇస్తే ఈ బాధలు తప్పేవి కదా, ఇస్తారా అని అడుగుతుంది ఆమె. అంటే ఆమెకు అర్థం కాలే, జీవ జలం అనగానే అర్థం కాలే. ఇంతకీ జీవ జలం ఎక్కడ ఉంటుంది అంటే సంఘం అండి. సంఘంలో మరి జీవజలం ఉంటుందా? ఉంటుంది. ఏంటి జీవజలము? జీవజలం అంటే ఏంటో కాదమ్మా. జీవజలం అంటే దేవుని వాక్యము, దేవుని మాట. జీవ వృక్షఫలమన్నా దేవుని మాట. అది మనం భుజిస్తే, త్రాగితే మనకేముంటుందో తెలుసా? నిత్య జీవం. దేవుని వాక్యమే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది. దేవుని వాక్యం జీవ వృక్షఫలం ఉండే చోటు ఏదంటే సంఘం. ఆ సంఘమే దేవుని పరదేశం. దేవుని పరదేశం అన్నాడు కదా. దేవుని పరదేశంలో ఉండేది ఏంటి మనం ఆలోచించాం? జీవ వృక్ష ఫలం. జీవ వృక్ష ఫలం అంటే ఏంటి? దేవుని మాట. ఆ మాట దొరికే చోటు ఏదంటే దేవుని సంఘం. దేవుని సంఘమే దేవుని పరదేశం. అంటే దేవుడు విశ్రాంతి ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నాడు? పరలోకంలో కాదు, ఎక్కడ? సంఘానికి వచ్చి తీసుకోవాలనుకుంటున్నాడు. భూమి మీద కూడా తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయిన తర్వాత ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకుంటావు చెప్పండి? తన పిల్లల దగ్గరే కదా. మరి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు? పరలోకం ఎవరో తెలియక అన్నాడండి. మన వాళ్ళు రాసేసారు ఎవరికి నచ్చినట్లు. అక్కడ పరలోకములు ఆడట, అక్కడ ఎవరు ఉంటారట, అక్కడ ఎవరో పెద్ద పెద్ద నాట్యకర్తలు ఉంటారని, రంభ, ఊర్వశి, మేనక. అక్కడ ఉంటే వాళ్ళు నాట్యం చేస్తుంటే ఆ నాట్యానికి అట ఎవరట అక్కడట దేవుడు ఏదో తన్మయం పొందిపోతున్నాడని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు సిద్ధాంతాలు పెట్టుకున్నారు. కానీ దేవుడు పరలోకంలో నిజంగా ఆయనకు ఉండాలని లేదు. దాని మనసంతా ఎక్కడ ఉంది? ఎందుకు అన్నీ ఇప్పుడు మన కొంపంత ఇల్లు ఉంటుందండి. ఇంట్లో ఒక పిల్ల ఉండదు, జల్ల ఉండదు, ఎవరు ఉండరు. ఎందుకు ఆ ఇల్లు ఎలాగుంటుంది? మనకు ఉండాలనిపిస్తుందా? ఉండాలనిపించదు. ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది? తమ పిల్లల దగ్గరికే వెళ్ళిపోవాలని. అలాగే దేవుడు కూడా పరలోకం గొప్పదే, మంచిదే. అసలు అక్కడ ఉన్నటువంటి సకల సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎన్నుంటే లాభం ఏంటి? తన పిల్లలు అక్కడ లేరు కదా. నరులను మట్టికి మార్చి నరులారా తిరిగి రండి. నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు అండి, దేవుని మనసంతా మనం చూస్తున్నప్పుడు పరలోకం నుంచి అట చాలా సందర్భాలు కనిపిస్తుంది. ఆ వచనం నరులునట దేవుడు అట ఏం చేస్తున్నాడట? పరిశీలిస్తున్నాడట. మంచి హాయిగా ఉండొచ్చు కదా అక్కడ. ఎందుకు ఎక్కడే చూడాలి? భూమి మీదే చూడాలి. ఎందుకంటే భూమి మీద ఎవరున్నారు? తన పిల్లలండి, తన పిల్లలు. అంతే కదా. పిల్లల దగ్గరే ఉండాలనుకుంటున్నారు, వారి దగ్గరే విశ్రాంతి అనుకునేవాళ్ళు. అలాంటప్పుడు విశ్రాంతి ఇచ్చే విధంగా సంఘం ఉందా? సంఘాలు ఉన్నాయమ్మ ఈరోజు సంఘాలు చూస్తుంటే చాలామంది సంఘాల్లో డ్యాన్సులు. అబ్బబ్బో ఎలాగుందంటే మామూలుగా లేవండి డ్యాన్సులు. రికార్డింగ్ డ్యాన్సులు మించిపోయే విధంగా డ్యాన్సులు వేస్తున్నారు ఈరోజు. అల్లరి, గెంతులు, గోల, క్రమం లేదు, పద్ధతి లేదు, పాడు లేదు. సంఘాలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయండి చాలా. ఎలా వస్తాడండి? ఎలా ఉండాలనుకుంటాడు? సంఘం అంటే ఎవరో కాదండి. సంఘం అంటే ఈ సంఘం అనుకోగలరు. సంఘం అంటే ఇంకెవరో తెలుసా? మీరే, మీ కుటుంబం. మీరు మీ దగ్గరికి రావాలనుకుంటాడు, మీతో ఉండాలనుకుంటాడు ఆయన. మన దగ్గరే విశ్రాంతి వెతుక్కుంటాడండి. మరి విశ్రాంతి ఇచ్చే విధంగా మనం ఉన్నామా? మన దగ్గర ఆయనకి నెమ్మది దొరుకుతుందా? ఇప్పుడు భర్త ఎక్కడి నుంచో కష్టపడి ఇంటికి వస్తాడండి. పొద్దు ఇంటికి ఎందుకు వస్తాడు చెప్పండి? రోజుల్లో చాలా సమస్యలు, టెన్షన్లు, ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకు వచ్చేస్తాడు చెప్పండి? నా ఇంటి దగ్గర నాకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. భర్త వచ్చిన వెంటనే భార్య, పిల్లలు అందరూ చిరునవ్వుతో సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన కొంచెం నెమ్మదిగా ఉంటుంది. అలా కాకుండా భర్త ఇంటిలో అడుగెట్టాడో లేడు, భార్య అక్కడ కిచెన్ రూమ్లో పెద్ద పెద్ద కేకలేసుకొని దుబేలు సామాన్లు పడేస్తూ కేకలేస్తుంది అనుకోండి, ఎలాగుంటుంది? ఈయనకి చేసుకున్నాను, నాకు ఏ సంతోషము లేదు, ఏ సుఖము లేదు, ఈయన పెళ్లి చేసుకోవడం బదులు అలా ఉండిపోయింది బాగోయిను, ఇలాంటి మాటలు వింటుంటాం కదా. అప్పుడు ఎలాగుంటుంది ఆయన చెప్పండి? పిల్లలు వచ్చి డాడీ ఆయన దగ్గరకు రాకుండా ముఖం విడుచుకొని వాళ్ళు ఒక పక్క వెళ్ళిపోతున్నారు అనుకోండి, భార్య ఒక పక్క వెళ్ళి కేకలేస్తుంది అనుకోండి, ఎలాగుంటుందో? భర్తకి రావాలనిపిస్తుంది ఇంటికి. అందుకే చాలామంది భర్తలు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంటారు? ఎక్కడికి వెళ్ళిపోతుంటారు? సముద్ర తీరానికి వెళ్ళిపోతుంటారు, అక్కడ ఎక్కడో చెట్ల దగ్గరికి వెళ్ళిపోతుంటారు, అక్కడ గడుపుతుంటారు. ఎక్కడో హోటల్స్కి వెళ్ళిపోతుంటారు, అక్కడ గడుపుతుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళందరూ పడుకున్న తర్వాత, తినేసి పడుకున్న తర్వాత పిల్లిలాగా అలాగొచ్చి ఏం చేస్తాడు? తన బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా పడుకుని మళ్ళీ లేచే లోపల వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? కనిపించడు తెల్లాలేసి. ఎందుకంటే ఆమె కళ్ళకి పడ్డాము
ఇక మామూలుగా ఉండదు అంటుంటారు కదా, గయ్యాలతో పెద్ద ఇంటి కాపురం ఉండట కంటే మెద్దు మీద ఒక మూల నివసించుట మేలు అన్నాడు. పెద్ద బంగ్లా ఉంది కానీ భార్య చూస్తే గయ్యాలు. మా ప్రతిదానికి అయిందానికి కాందానికి గొడవకలాగుతూ దెబ్బలాట్లు పెట్టేసి ప్రశాంతం లేకుండా అలాంటి ఆమెతో ఒక పెద్ద బంగ్లాలో ఉండడం కంటే మెద్దు మీద ఒక చిన్న గదిలో ఉండడం మేలు అంటాడు. కాబట్టి ఇల్లు అనగానే ఎలా ఉండాలంటే బయట ఎన్ని సమస్యలు ఉన్నా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలా, నెమ్మది ఉండాలా, టెన్షన్లన్నీ మర్చిపోయే విధంగా ఉండాలి. అప్పుడే అక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం. అలాగే దేవుడు కూడా పరలోకాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి రావాలనుకుంటాడు. దేవుని పరదేశం, దేవుడు నెమ్మది పొందిస్తాను. సంఘం అన్నప్పుడు సంఘం ఆయనకి ఎంత అనుకూలంగా ఉండాలి చెప్పండి. సంఘంలో ఒకరంటే ఒకరు పడగా, ఒకరంటే ఒకరికి గిట్టక, దెబ్బలాడుకొని కీచులాడుకొని, సంఘంలో ఎవరు ఐకమత్యంగా ఉండక, ఇలాంటి వాతావరణం ఉందనుకోండి, వాక్యాన్ని ఎవరు వినక దాన్ని పాటించక ఉన్నారనుకోండి, ఆయన ఉండగలరా? కాబట్టి మనతో పాటు దేవుడు ఉండాలి అంటే, సంఘంతో పాటు దేవుడు ఉండాలి అంటే ఎలా ఉండాలట? సంఘం అట చెబుతున్నాడు. అపోస్తుల కార్యం మనం చూస్తాం కదా, అపోస్తుల కార్యం ఒకసారి చూడండి. 7వ అధ్యాయము 50వ వచనం. 7వ అధ్యాయం 50వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నాకు విశ్రాంతి స్థలమేది? అవన్నీ నా హస్తకృత్యములో కావా? నా విశ్రాంతి స్థలం ఏది అంటారు. నాకు విశ్రాంతి స్థలం ఉంది. ఆ విశ్రాంతి స్థలం ఏది అంటే ఆ విశ్రాంతి స్థలం ఏదో కాదు, అది సంఘమే. సంఘమే దేవుని పరదేశం, సంఘమే దేవుని పరిశుద్ధ పట్టణం. కాబట్టి సంఘం దగ్గర విశ్రాంతి కొరకు వస్తున్నాడు. మరి సంఘం ఎలా ఉండాలి? ఒకసారి యోహాను సువార్త మనం చూసుకొని, యోహాను సువార్త 14వ అధ్యాయము 21. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనేవాడు నన్ను ప్రేమించేవాడు. అంటే నా ఆజ్ఞలను అంగీకరించాలి, వినడం కాదు. అందరూ వింటారు, వింటే లాభం ఏంటి? విన్నదాన్ని ఏం చేయాలా? అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలా, హృదయంలో భద్రపరచుకోవాలా. అలాంటి వారిని ఆయన ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరచు. నా మాటలు ఎవరైతే విని దాని ప్రకారంగా బ్రతుకుతారో, అంగీకరిస్తారో వారే నన్ను ప్రేమించిన వారు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. నేను మాత్రమే కాదు, నా తండ్రి కూడా ప్రేమిస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు ఉంటారు, ఆయనతో పాటు తన తండ్రి కూడా ఉంటాడు. అలాగే 23వ వచనం చూస్తే అక్కడ చెప్తున్నమాట, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. నిజంగా నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటే ఒక్కటే, ఆయన మాట నువ్వు వింటావు, అంతే కదా. మనల్ని ఎవరైనా గౌరవిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? సాలువ కప్పి దండేయడమా? కాదు కదా. మన మాట వినటం, వింటే గౌరవించినట్లు, వింటే ప్రేమించినట్లుగా. నువ్వు వినడం లేదనుకోండి, ప్రేమిస్తున్నట్లా, గౌరవిస్తున్నట్లా కాదు కదా. అలాగే ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించిన వాడట నా మాట గైకొంటాడట. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాడిని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. వాని యొద్ద నేను నా తండ్రి కలిపి నివాసం చేస్తాం, ఉంటాం, వారితో ఉంటాం. అది మాకు విశ్రాంతి అనుభవిస్తాం. ఎప్పుడు? ఆయన మాట వినాలి. కాబట్టి దేవుని పరదేశం అండి. దేవుని పరదేశం అంటే ఏంటో తెలుసా అండి? దేవుని సంఘం, దేవుడు విశ్రాంతి తీసుకునే చోటు. కాబట్టి అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సంఘం అనగానే అదేదో సినిమా హాలను, ఏదో షాపింగ్ మాల్ను అలా మీరు ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే నేను చాలా సంఘంలో చాలా క్రమశిక్షణగా ఉండాలని కోరుకుంటుంటాను. ఎవరైనా క్రమశిక్షణ లేకుండా నాకు అనిపిస్తే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉపేక్షించనండి. చెబుతాను, ప్రేమతో చెప్తాను. వినకపోతే ఇంకా తర్వాత మీకు తెలుసు కదా, గర్దింపు ఉంటుంది. ఎందుకు నేను ఎంత జాగ్రత్త తీసుకుంటుంటానో తెలుసా అండి? ఒక్కటే, ఇది దేవుడు ఉండే చోటు, స్థలం. అది మర్చిపోకూడదన్నమాట. అఫ్కోర్స్ అర్థం చేసుకోక కొంతమంది ఫీల్ అవ్వచ్చు, బాధపడవచ్చు. కానీ ఖచ్చితంగా మనం అందరం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇది దేవుడు ఉండే చోటు, దేవుని నివాస స్థలం సంఘం. కాబట్టి సంఘానికి వచ్చేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ మన ప్రతిదీ కూడా ఏంటంటే ఎలా ఉండాలంటే ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా ఉండాలి. దేవుడు ఉన్నాడు మనతో పాటు అని ఒక గ్రహించి మనం నడవాలి దేవుని సంఘంలో. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మన చెంతకు వచ్చి విశ్రాంతి తీసుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి, మన కార్యక్రమాలు ఉండాలి అని మరొకసారి
మీకు జ్ఞాపకం చేస్తూ, ఎందుకంటే మనము దేవుని మన యొద్ద నివాస స్థలాన్ని ఇస్తే రేపొద్దున్న ఆయన మనకు నెమ్మది పొందే స్థలాన్ని ఇస్తాడు. మన దగ్గర ఆయనకు నెమ్మది దొరకలేదు అనుకోండి, రేపొద్దున్న ఆయన మనకు నెమ్మది దయచేయడు. ఆయనకు నెమ్మది ఇస్తేనే ఆయన కూడా మనకు నెమ్మది దయచేస్తాడు.